Hi everyone, a very good evening. Welcome to the session. So, నిన్న మనము కాన్సెప్ట్స్ లో ఇంతవరకు చూసాము. Basically, we understood about how to create a user, how to move switch user, and all right. So, in today's scenario and today's session, we will identify some five different commands. Okay, some five different commands. Okay, so let's move towards that. The first and foremost, we need to, as we come to know, right, what is mean by directory creation. We are start understanding mkdir. Okay, so మనం ఒక ఫోల్డర్ ఎలా క్రియేట్ చేయాలో మనం అర్థం చేసుకున్నాం. ఫోల్డర్ ఇస్ వెరీ సింపుల్. mkdir అని చెప్పి ఎక్కడ ఉంటే మీరు అక్కడ. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ప్రియర్ టు దిస్ మనకు కొన్ని విషయాలు తెలియాలి. సో మనం లాగిన్ అయిన తర్వాత మనం ఏ ఫోల్డర్ లో ఉన్నాం అనేది ఇక్కడ మనం ఐడెంటిఫై చేస్తున్నాం కదా. దిస్ ఇస్ ద ప్లేస్ వేర్ ఐఎమ్ ఐడెంటిఫైయింగ్ వేర్ ఐ ఆమ్ యాక్చువల్లీ. నేను యూజర్ 1 లో ఉండి మీట్ అనే ఫోల్డర్ లోపల ఉన్నాను ఇప్పుడు నేను. ఓకే, మీట్ అనే ఫోల్డర్ లోపల ఉన్నాను. ఎక్కడ నా నా టిల్డా అంటే ఏంటి, యూజర్ 1 యొక్క హోమ్ ఫోల్డర్ లోపల మీట్ అనే ఫోల్డర్ లో ఉన్నాను. ఇఫ్ ఐ గో ఇన్ సైడ్, ఓకే, there is something called home folder, right? This is the home folder for whom? This is the home folder for my Ubuntu user. This is my Ubuntu user, right? So if I do some uh, forward slash and enter, సో నాకు ఇది వచ్చింది. దీంట్లో నేను హోమ్లోకి వెళ్తే, దీనిలో హోమ్ ఏది మనకి, హోమ్లోకి వెళ్తే నాకు ఇక్కడ వేరియస్ ఆప్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు నేను ఉబంటులోకి వెళ్తాను, అప్పుడు కూడా హోమ్ అనే వస్తుంది. చూడండి, హోమ్ ఎవరిది, ఉబంటు అనేది ఇది ఎవరిది. ఈ హోమ్ అనేది ఏంటి, ఫోల్డరు ఉబంటు హోమ్. ఇది ఉబంటు హోమ్ అనమాట. అంటే ఇక్కడ అన్ని హోమ్స్ ఉన్నాయి, వెరైటీ ఆఫ్ హోమ్స్ ఉన్నాయి. ఓకే, అనన్య అనే ఒక యూజరు, లావణ్య అనే ఒక యూజరు, యూజర్ 1 అనే ఒక యూజరు, ఉబంటు అనే ఒక యూజరు. ఇప్పుడు దీంట్లోనే పర్మిషన్ ఎందుకు ఉంది అంటే నేను ఈ యూజర్లో లాగిన్ అయి ఉన్నాను యాక్చువల్గా. అంటే ఇప్పుడు నేను సపోజ్ ఇంకొకటి ఓపెన్ చేశాను అనుకోండి, చూడండి బై డిఫాల్ట్ నాకు ఉబంటు అనే యూజర్లోకి వెళ్ళిపోతున్నా చూడండి. ఎందుకంటే నేను బై డిఫాల్ట్ నేను గ్రాఫికల్ యూజర్ ఫేస్ ఏదైతే ఓపెన్ చేశానో అది ఇప్పుడు నేను లాక్ చేసిన అనుకోండి, సెండి నాకు ఫస్ట్ ఉబంటు అనే ఆప్షన్ వస్తుంది. ఓకే, ఉబంటు అనే ఆప్షన్ వస్తుంది, అవునా కదా. సో ఇక్కడ నేను పాస్వర్డ్ ఏది ఇస్తే దానిలో ఆ యూజర్లోకి వెళ్తాను. నాకు ఇంకా వేరే యూజర్లోకి కూడా వెళ్ళొచ్చు. ఇక్కడ ఆప్షన్స్ ఉన్నాయి చూడండి, ఇక్కడ కింద ఆప్షన్స్ ఉన్నాయి. ఎన్ని క్రియేట్ చేసి అన్ని యూజర్స్ వస్తాయి. 1 minute. సో నాకు లిస్ట్ వచ్చింది చూడండి, అనన్య, లావణ్య, అనన్య, ఉబంటు, యూజర్ నేమ్. ఓకే, నేను ఉబంటులో లాగిన్ చేస్తున్నాను ఎనీవే. సో అడ్మిన్ ఎట్ 123. ఓకే, సో చూడండి ఇప్పుడు సపోజ్ నేను యూజర్ 1లోకి వెళ్ళాలంటే నేను యూజర్ 1 పాస్వర్డ్ ఇవ్వాలి, లేదు అంటే రూట్ పాస్వర్డ్ అని ఇవ్వాలి. రూట్ పాస్వర్డ్ నాకు ఉబంటు ఒకటే కాబట్టి నేను రూట్ పాస్వర్డ్ ఇస్తున్నాను. సో నేను లోపలికి వెళ్ళాను. ఇక్కడ ఉన్నాను హోమ్ యూజర్ 1, ఇక్కడ మీట్ అనే దాంట్లో. సో హోమ్ యూజర్ 1 మీట్లోకి వెళ్ళాలి అంటే నేను ఇవన్నింటిలో వెళ్ళాలి. సో అలా కాకుండా నేను ఇక్కడ ఫోల్డర్లో ఇక్కడికి వచ్చాను అనుకోండి, సో నేను జస్ట్ సింప్లీ ఎస్యు అని కొట్టేసి యూజర్ 1లోకి వెళ్ళిపోతాను ఫస్ట్. సో వాట్ ద పాస్వర్డ్, నేను ఆల్రెడీ యూజర్ 1లోనే ఉన్నాను. బట్ అగైన్ ఓకే, నేను ఎందుకంటే చూస్తున్నది తెలిసిపోతుంది, నేను యూజర్ 1లోనే ఉన్నాను. సో నేను ఈ మీట్ అనే ఫోల్డర్లో ఉన్నాను ఇప్పుడు. ద సేమ్ లొకేషన్ వేర్ ఐఆమ్, యూజర్ 1 మీట్లో ఉన్నాను సేమ్. సో నేను బ్యాక్ వెళ్ళాలనుకో సిడి డాట్ డాట్ వన్ స్టెప్ బ్యాక్ అయ్యాను, రైట్. నేను ఇప్పుడు ఎక్కడ ఉన్నాను, పీడబ్ల్యూడి అని చెక్ చేసి ఎక్కడ ఉన్నాను, హోమ్ యూజర్ 1 అనే ప్లేస్లో ఉన్నాను. 1 minute, ఐ విల్ బి బ్యాక్. 1 minute.
రైట్. సో ఇప్పుడు నేను హోమ్ యూజర్ 1 లో ఉన్నాను. ఇప్పుడు ఇక్కడ మనం ఆల్రెడీ ఒక మీట్ అనే ఒక ఫోల్డర్ ఉంది. చూడండి, మనం ఎల్ఎస్ అని కొడితే ఒక మీట్ అనే ఫోల్డర్ ఉంది. మీట్ 2 అనే ఇంకొక ఫోల్డర్ క్రియేట్ చేస్తాను. ఎలా? mkdir మీట్ 2. ఓకే. సో ఇప్పుడు ఏముంది, ఇప్పుడు ఎల్ఎస్ చేస్తే 2 ఫోల్డర్స్ ఉన్నాయి, ఒకటి మీట్ అండ్ ఒకటి మీట్ 2. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలనుకుంటున్నా అంటే నేను నేను మీట్ లో ఉన్న డేటా అంతా మీట్ 2 లోకి మూవ్ చేయాలనుకుంటున్నా. సో ఈరోజు మనం నేర్చుకునేది ఏంటి? కాపీ అండ్ మూవ్ కమాండ్స్. సో క్రియేషన్ మనకు అర్థమైపోయింది. సో ఇందు లోపల సపోజ్ సిడి మీట్ 2 దీని లోపలికి వెళ్ళాను నేను ఇప్పుడు. ఓకే, ఇప్పుడు ఎల్ఎస్ దీంట్లో ఏం లేదు, ఒక ఫైల్ క్రియేట్ చేస్తున్నా. టచ్ లెట్స్ సే ఏబిసి అనే ఒక ఫైల్ చేసిన. ఓకే, దాని లోపల డాటా వేస్తాను. ఎలా వేస్తాను? gedit. సో ఇది నాకు ఓపెన్ చేయనివ్వట్లేదు బికాస్ ఐ డోంట్ హ్యావ్ రైట్స్. సో వాట్ ఐ డూ, సింపుల్, నేను ఇంకో ఇకో సమ్ లెట్స్ సే దిస్ ఈజ్ విష్ణు నేను పుష్ చేస్తున్నా దేంట్లోకి? ఏబిసి. అంటే నేను ఇకో అనే వర్డ్ ని ఇకో ఏం చేస్తున్నా అంటే దిస్ ఈజ్ విష్ణు అనే దాన్ని నేను ఎందుకు పుష్ చేస్తున్నా? ఏబిసి అనే ఫైల్లోకి పుష్ చేస్తున్నా. సో అది పుష్ చేసిన. ఇక్కడ నేను సపోజ్ క్యాట్ ఏబిసి అని చేసిన అనుకో, దిస్ ఈజ్ విష్ణు అని వచ్చింది. సో మనం ఏదైనా డాటా పుష్ చేయాలనుకుంటే ఇది కూడా పాసిబుల్ అవుతుంది. లెట్స్ సే నేను దీంట్లోనే ఇంకా డాటా పుష్ చేయాలనుకుంటున్నా. లెట్స్ సే ఇకో దిస్ ఈజ్ అనిల్, మళ్ళీ పుష్ చేయాలనుకున్న ఏబిసిలోకి. సో ఇది ఎక్కడికి వెళ్తుంది? దిస్ ఈజ్ విష్ణు కిందికి వస్తుంది. చూడండి, క్యాట్ ఏబిసి కొడితే దిస్ ఈజ్ విష్ణు, దిస్ ఈజ్ అనిల్. సో ఏం చేయొచ్చు అంటే మనము gedit అనే ఒక కమాండ్ ఏంటి? gedit అనేది మనము అంటే ఫ్రంట్ ఎండ్ మనం ఒక స్క్రీన్ వస్తే దాంట్లో మనం టైప్ చేసి సేవ్ చేస్తున్నాం. అలా కాకుండా ఏదైనా డాటా దాంట్లో వేయాలి అంటే ఇకో అని చెప్పేసి మనం దాంట్లో పుష్ చేయొచ్చు అనమాట. దేంట్లోకి? ఏ ఫైల్లోకైనా పుష్ చేయొచ్చు. లెట్స్ సే ఇకో లెట్స్ సే దిస్ ఈజ్ మై ఫస్ట్ డాటా. ఓకే, ఇది పుష్ చేయాలనుకుంటున్నా. ఎందులోకి? ఏబిసిలోకి. కానీ బై మిస్టేక్ లో నేను ఒక సింగిల్ కర్వ్ అంటే సింగిల్ గ్రేటర్ దాన్ ఇచ్చేసి ఏబిసి అని కొట్టేసిన. ఇప్పుడు ఏమవుతుంది? ఇది యాక్చువల్లీ రీప్లేస్ చేసిద్ది. ఇప్పుడు చూడండి, క్యాట్ ఏబిసి అని కొడితే అక్కడ విష్ణు అనిల్ వెళ్ళిపోయింది, ఏబిసి వచ్చింది. సో మనము ఏదైనా రీప్లేస్ చేయాలి అంటే, ఏది ఉన్నదాన్ని రీప్లేస్ చేయాలంటే సింగిల్ గా ఇవ్వాలి. అదే అపెండ్ చేయాలి. అపెండ్ అంటే యాడ్ ఆన్ చేయాలి. లెట్స్ సే దిస్ ఈజ్ మై డాటాకి ఇంకా నేను కొంచెం యాడ్ ఆన్ చేయాలనుకుంటున్నాను. లెట్స్ సే ఇకో దిస్ ఈజ్ మై సెకండ్ డాటా. రైట్, this time I'm not using single greater than instead of that 2 greater than abc అంటే నేను దాంట్లోకి పుష్ చేస్తున్నా abc అనే ఫైల్ లోపలికి. మళ్ళీ క్యాట్ చేస్తే ఏమొస్తుంది చూడండి, క్యాట్ abc కొడితే దిస్ ఇస్ మై డాటా, దిస్ ఇస్ మై సెకండ్ డాటా. సో ఇఫ్ యూ వాంట్ టు యాడ్ ఎనీథింగ్ లైక్, సో యూ కెన్ యాడ్. ఇఫ్ యూ వాంట్ టు రీప్లేస్ ఎంటైర్ డాటా విత్ సంథింగ్, you have to simply give one single greater than, so that entire data will be erased and you will get only that particular simple data. Okay, let's say hi, your machine is hacked. So what I said, నేను ఇది పెట్టాను, ఇకో యువర్ మిషన్ ఈజ్ హ్యాక్డ్ ఏబిసి. నేను దాంట్లో ఉన్నదంతా తీసేసి ఐఎమ్ సింప్లీ పుట్టింగ్ సంథింగ్ లైక్ యువర్ మిషన్ ఈజ్ హ్యాక్డ్. ఇప్పుడు నేను క్యాట్ ఏబిసి అని కొట్టగానే ఏమొస్తుంది? యువర్ మిషన్ ఈజ్ హ్యాక్డ్ అని వస్తుంది. ఎవ్రీ డేటా ఇస్ గాన్ బికాస్ I have used single thing. So this is the first thing that we need to know. What is the purpose of single greater than and double greater than? First, single greater than ఏం చేస్తుంది? డాటాని రీప్లేస్ చేస్తుంది. డబుల్ గ్రేటర్ దాన్ చేస్తుంది, ఉన్న డేటా నుంచి దాని మీద యాడ్ ఆన్ చేస్తుంది. దాన్నే అపెండ్ అంటాం. ఓకే, సో మనం ఒక ఫైల్స్ అనేది క్రియేట్ అయితే చేస్తాము. సో మన దగ్గర ఏమున్నాయి? నేను ఒక స్టెప్ బ్యాక్ వెళ్తున్నాను. సిడి బ్యాక్ అంటే డాట్ అని కొడితే నేను మీట్లో నుంచి బయటకు వస్తున్నాను. ఎక్కడికి? ఈ ఫోల్డర్లోకి వస్తున్నాను. ఏది? టిల్డాలోకి, అంటే హోమ్ యూజర్ 1 అనే ఫోల్డర్లోకి వస్తున్నా బై పుట్టింగ్ డాట్. సో ఒక స్టెప్ బయటకు వచ్చిన, అవునా కదా, కనిపిస్తుందా? సో నౌ వాట్ ఐ వాంట్ టు డూ, ఐ వాంట్ టు డూ ls. There are 2 folders, one is meet and one is meet 2. Now I want to go inside meet, cd meet. Okay, I'll do ls. There is a file called present. Okay, ఫస్ట్ క్లియర్ చేస్తున్న డేటా అంతా, మళ్ళీ కావాలంటే మళ్ళీ వస్తుంది కానీ
జస్ట్ క్లియర్ చేస్తున్నా ఇప్పుడైతే. ఓకే, నేనేం చేస్తున్నాను, ఎల్ఎస్ చేస్తే దాంట్లో ప్రజెంట్ అనే ఫైల్ ఉంది. దీంట్లో ఏముంది చూస్తాను, క్యాట్ ప్రజెంట్. దీంట్లో ఏం లేదు. నేనేం చేద్దాం, దీంట్లో ఏమైనా డాటా పెట్టాలనుకున్నాను. ఎలా పెడతాను, ఈకో అందరి పేర్లు రాస్తాను. అనిల్ కమా ప్రభు కమా రిషి కమా సాహితి కమా సంధ్య. ఏం చేస్తున్నాను, ఎందులో పూస్ట్ చేస్తున్నాను, ప్రజెంట్ లో పూస్ట్ చేస్తున్నాను. ఓకే, సో నేను ఇప్పుడు మళ్ళీ క్యాట్ ప్రజెంట్ అని చేస్తే నాకు అవన్నీ వస్తాయి, అనిల్ ప్రభు రిషి సాహితి సంధ్య. ఓకే, ఇవే కదా నేను పూస్ట్ చేసింది. ఈకో తర్వాత ఏదైతే ఉందో అదంతా దీంట్లో పూస్ట్ చేసిన. నేను ఏం చేయాలనుకుంటున్నాను, ఈ ప్రజెంట్ అనే ఫైల్ ని ఇక్కడ ఒక కాపీ ఉంచి ఇంకొక కాపీ మీట్ 2 లో ఉంచాలనుకుంటున్నాను. ఇక్కడ ఉంచాలి అంటే దీన్ని ఇక్కడ ఒక మనది ప్రజెంట్ అనేది ఉండాలి, బట్ ఇంకొక కాపీ అనేది నేను ఎక్కడ ఉంచాలనుకుంటున్నాను, ప్రజెంట్ 2లో సారీ మీట్ 2లో ఉంచాలి. ఎందుకంటే దీన్ని బ్యాకప్ అక్కడ పెట్టాలనుకుంటున్నాను. సో అప్పుడు నేను ఏం చేస్తాను, సిపి మీన్స్ కాపీ, షార్ట్ కట్ సిపి. సో ఏది మన ఫైల్ నేమ్ ఏంటి, ప్రజెంట్ కదా, ప్రజెంట్. ఓకే, ఇది ఎక్కడికి కాపీ చేయాలనుకుంటున్నాను, స్లాష్ మీట్ 2 అనే డైరెక్ట్ మనం మీట్ 2 అని రాయలేం కదా. మీట్ 2 అనేది ట్రై చేస్తే చూడండి ఏమొస్తుంది, లేదు అసలు మీట్ 2 అనేది దీని లోపల మీట్ 2 ఉంటుంది చూడండి. దీని లోపల మీట్ 2 అనే ఫైల్ ఫామ్ అయింది. మన ఫైల్ కాదు, నేను ఫోల్డర్లోకి మూవ్ అవ్వాలనుకుంటున్నా. కాపీ ప్రజెంట్ మీట్ 2 అంటే అది మీట్ 2 అనే ఒక ఫైల్ క్రియేట్ అయింది, అవునా కదా. నాకు ఫైల్ కాదు, మీట్ 2 అనే ఫోల్డర్లోకి మూవ్ చేయాలి. సో నేను ఫస్ట్ రిమూవ్ చేస్తాను దీన్ని. ఓకే, నేను చూడు ఒకటే ప్రజెంట్ అని ఉంది. ఈ ప్రజెంట్ ని నేను మీట్ 2 అనే ఫోల్డర్లోకి, ఇప్పుడు మీట్ 2 అనే ఫోల్డర్ ఎక్కడ ఉంది, ఎవరు చెప్తారు. మీట్ 2 అనే ఫోల్డర్ ఎలా మనం ఐడెంటిఫై చేయాలి. సో మనం సింప్లీ ఏం చేస్తాము, సిడి డాట్ డాట్ అని బ్యాక్ వెళ్ళి ఎల్ఎస్ కొడితే ఇక్కడ మీట్ 2 అనే ఫోల్డర్ ఉంది. నేనేం చేస్తాను, సిడి మీట్ 2 లోకి వెళ్తాను సింపుల్ గా. ఓకే ఫస్ట్, ఓకే ఇక్కడ పిడబ్ల్యూడి అని కొడతాను సింపుల్. అక్కడ నాకు మీట్ 2 పాత్ ఎగ్జాక్ట్ పాత్ వచ్చేసింది చూడండి. ఇది నా మీట్ 2 పాత్. నేనేం చేశాను, మీట్ 2 లోకి వెళ్ళాను, ఫస్ట్ పాత్ తెలుసుకున్నాను, పాత్ తెలిసిపోయింది నాకు, ఇక్కడ నోటిఫై అయిపోయింది కదా. ఓకే, నేను మళ్ళీ గో బ్యాక్ సిడి డాట్ డాట్. ఓకే, నో ఎల్ఎస్ చేస్తాను. మళ్ళీ మనం ఎక్కడికి వెళ్ళాలి, మీట్ లో ఉంది మన ఫైల్, ఆ ఫైల్ ని మీట్ 2 లోకి పంపించాలి, అవునా కదా. సో నేనేం చేయాలనుకుంటున్నాను, ఇప్పుడు మళ్ళీ సిడి మీట్ లోకి వెళ్ళిపోతున్నాను. ఓకే, ఎల్ఎస్ చేస్తున్నాను. ఇక్కడ ప్రజెంట్ అనే ఫైల్ ఉంది. నో ఈ ప్రజెంట్ అనే ఫైల్ ని నేను కాపీ చేయాలనుకున్నా ఎక్కడ, మీట్ 2 లోకి. మీట్ 2 ఫోల్డర్ పాత ఏంటి, ఇది కదా, ఇదేనా కదా. అందులోకి వెళ్ళిన తర్వాత చెక్ చేసిన user1 అండ్ మీట్ 2. సో నేనేం చేస్తున్నాను ఇక్కడ, సిపి ప్రజెంట్ ఇప్పుడు ఎక్కడ మూవ్ చేయాలనుకుంటున్నాను, ఆ పాత్ ఇవ్వాలి, స్లాష్ హోమ్ స్లాష్ user1 స్లాష్ మీట్ 2. ఓకే, స్లాష్ హోమ్ స్లాష్ user1 స్లాష్ మీట్ 2, ఎంటర్ కొట్టండి, దాని లోపలికి వెళ్ళిపోయింది. ఇప్పుడు మరి నేను చెక్ చేయాలి కదా, మళ్ళీ ఎలా వెళ్ళాలి, మళ్ళీ ఒక స్టెప్ వెనక్కి వెళ్తున్నాను. సో దట్ నేను మళ్ళీ హోమ్ ఫోల్డర్లోకి వచ్చిన, ఇక్కడ ఎల్ఎస్ చెక్ చేస్తే నాకు 2 ఫైల్స్ ఫోల్డర్స్ ఉన్నాయి. మళ్ళీ మీట్ 2 లోపలికి వెళ్తున్నాను, సిడి మీట్ 2. ఇక్కడ ఎల్ఎస్ చేస్తే చూడండి నాకు 2 ఫైల్స్ ఉన్నాయి, ఏబిసి అండ్ ప్రజెంట్. నేను ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నాను, ఏబిసిని ఇక్కడ ఉంచొద్దు అనుకుంటున్నాను, మీట్ కి పంపేయాలనుకుంటున్నాను. ఇక్కడ ఏబిసి నాకు ఉంచొద్దు అనుకుంటున్నాను. సిపి అంటే ఇప్పుడు అక్కడ ఒక ఫైల్ ఉంది, ఇక్కడ ఒక ఫైల్ ఉంది ప్రజెంట్ది, కానీ ఏబిసి నేను ఇక్కడ ఉంచొద్దు, ఓన్లీ అక్కడే ఫైల్ ఉంచాలి, ఎక్కడ మీట్ లో ఉంచాలనుకుంటున్నాను. సో ఏం చేస్తాను, ఎంవి ఏం చేస్తున్నా, ఎంవి. సిపి అంటే కాపీ, ఎంవి అంటే మూవ్. ఎంవి ఏబిసి ఎక్కడ పంపేయాలనుకున్నా, మీట్ లోకి. అది ఎక్కడ పాత్ ఎక్కడ, స్లాష్ హోమ్ స్లాష్ user1 స్లాష్ మీట్, దాంట్లోకి పంపిస్తున్నాను. ఇప్పుడు ఎంటర్ చేయగానే ఇక్కడ నుంచి మూవ్ అయిపోయింది. ఇప్పుడు చెక్ చేద్దాం, ఎల్ఎస్ అని చెక్ చేస్తే చూడు మీట్ 2 లో ఓన్లీ ప్రజెంట్ ఉంది. ముందు వరకు ఏబిసి ప్రజెంట్ ఉండే మీట్ 2 లో, కానీ ఇప్పుడు మూవ్ చేసేసిన ఎక్కడికి, మీట్ కి. ఎక్కడ ఉంది ఇది ఇప్పుడు, ఈ ఏబిసి ఫైల్ ఎక్కడ ఉంది ఇప్పుడు, మీట్ లో ఉంది. చెక్ చేయాలంటే ఎలాగా, సిడి డాట్ డాట్ అంటే ఒక స్టెప్ బ్యాక్ వెళ్తాం. మళ్ళీ ఇక్కడ ఎల్ఎస్ చూస్తే నా దగ్గర ఫైల్ ఉంటుంది, మీట్ ఉంది. సో నేను లోపలికి వెళ్తున్నా, సిడి మీట్. ఇక్కడ ఎల్ఎస్ చేస్తే నాకు ఏబిసి అండ్ ప్రజెంట్ ఉంది, సరిపోయిందా. దీన్ని మనం కాపీ అండ్ మూవ్ అనే కమాండ్స్ అంటాం. దీన్ని ఏమంటాం, దీన్ని కాపీ అండ్ మూవ్, చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఇక్కడ
కాపీ మూవ్ అయితే అయిపోయింది. సపోజ్ నాకు ఇక్కడ ప్రజెంట్, అక్కడ ప్రజెంట్ ఉంది, మీట్ 2లో నాకు ప్రజెంట్ ఉంది ఆల్రెడీ, ఇక్కడ ప్రజెంట్ కూడా ఉంది. సో ఈ ప్రజెంట్ నేను డిలీట్ చేయాలనుకుంటున్నా, ఎందుకంటే అక్కడ ఆల్రెడీ కాపీ ఉంది కదా, ఇక్కడ నాకు అవసరం లేదు. సో దానికి ఆర్ఎం రిమూవ్ ఆర్ఎం present. చూడండి, as soon as I press enter it will go. RM present వెళ్ళిపోయిందా. ఇప్పుడు మళ్ళీ ఎల్ఎస్ చేస్తే ఇప్పుడు దగ్గర ఏబిసి ఉంటుంది. సో ఇప్పుడు నేను ఏం చేశాను, మీట్ నుంచి మీట్ 2లోకి, మీట్ 2లో నుంచి మీట్ కి కాపీ అండ్ మూవ్ చేశాను, మళ్ళీ ఒకటి డిలీట్ చేశాను. ఇప్పుడు అర్థమైందా. సో దీంతో మనకు కొన్ని విషయాలు యాడ్ చేయొచ్చు. సెట్ ఆఫ్ 5 ఫోల్డర్స్ క్రియేట్ చేయాలనుకోండి, ఎలా చేస్తాము, సింపుల్. లెట్స్ సే mkdir, లెట్స్ సే ఏ నుంచి జెడ్ వరకు ఒక ఫోల్డర్ క్రియేట్ చేయాలనుకుంటున్నాను. సో నేను ఏం చేస్తాను, బ్రాకెట్ లో a.z అని రాస్తాను, ఎంటర్ కొట్టేస్తాను. ఇప్పుడు ఎల్ఎస్ చేస్తే, ఓ సారీ, mkdir a.z ls. చూడండి, ఏ నుంచి జెడ్ వరకు ఫోల్డర్స్ క్రియేట్. అంటే నేను ఒక్కటే కమాండ్, అదే మనం ఇక్కడ చేయాలంటే, అదే హ్యాండ్స్ లో చేయాలంటే రైట్ క్లిక్ న్యూ ఫోల్డర్ ఏ క్రియేట్, ఓకే, మళ్ళీ ఆప్షన్స్ అన్ని చేయాలి. కానీ అదే ఇక్కడ మనం సింపుల్ గా ఏ నుంచి జెడ్ వరకు చేయాలి అంటే ఎంత సింపుల్ గా చేస్తాం చూడండి, RMDIR రిమూవ్ డైరెక్టరీ. సో నేను సింపుల్ గా మళ్ళీ సేమ్ a to a.z అన్ని డిలీట్ అయిపోతాయి, ls అన్ని పోయినాయి. RMDIR ఇది కూడా అవసరం లేదు కదా నాకు, a to z ఇది కూడా వెళ్ళిపోయింది. సో నేను మళ్ళీ ఒకటే నిమిషంలో క్రియేట్ చేస్తాను, ఒకటే నిమిషంలో డిలీట్ చేస్తాను. సో సింపుల్, ఎలా, mkdir కర్లీ బ్రాకెట్ లో a.c అన్న అనుకోండి. సో 3 ఫైల్స్ క్రియేట్ అయిపోతాయి, ABC. చూడండి, 3 ఫోల్డర్స్ క్రియేట్ అయినాయి, ABC. సో మళ్ళీ నేను ఏ లోపలికి వెళ్ళి సిడి లోపల ఏలోకి వెళ్ళి, దీని లోపల మళ్ళీ mkdir కర్లీ బ్రాకెట్ 1.10 చూడండి, ls ఏలో 1 to 10 అయిపోయినాయా, 1 to 10. సో హౌ సింపుల్ ఇట్ ఈస్. నేను ఇదే 1 to 10 ని నేను BCలోకి కూడా కాపీ చేయాలనుకుంటున్నా. సింపుల్, సిపి స్టార్ అంటే అన్ని ఏముంటాయి అవన్నీ దేంట్లోకి మూవ్ చేయాలనుకున్నాను, మీట్ లోపల బి ఉంది కదా. సో నేను అది పాత ఏంటి, హోమ్ user1 తర్వాత మీట్ తర్వాత బి అన్ని వెళ్ళిపోయింది. ఓకే, నాట్ ఓకే, CP-R, ఓకే, అది డైరెక్టరీ కాబట్టి మనం CP-R అని ఇవ్వాలి. ఓకే, వెళ్ళిపోయింది. ఇప్పుడు చూడండి, నేను అక్కడికి వెళ్తాను, cd/home user1 మీట్లో బిలోకి వెళ్తే చూడండి, ఇక్కడ కూడా 1 to 10 ఉన్నాయి. ఏలోకి వెళ్ళినా కానీ ఉంటాయి, cd వెళ్ళి మళ్ళీ cd ఏలోకి వెళ్ళినా అక్కడ కూడా ఉంటాయి. ఇలా మీరు ఎన్ని కావాలంటే అలా అన్ని క్రియేట్ చేసుకోవచ్చు, మూవ్ చేసుకోవచ్చు, ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు. సపోజ్ ఇక్కడ నేను ఏలో వద్దు, నాకు ఏ నుంచి లెట్స్ సే సిలో ఉంచాలి. ఏలో అన్ని 1 to 10 తీసేసి ఫైల్స్ అన్ని, సో ఫోల్డర్స్ అని తీసేసి సిలో పెట్టాలి. ఎంత సింపుల్, MV-R స్టార్ ఎన్ని ఉంటాయి అన్ని ఏలో నుంచి ఎక్కడికి వెళ్తున్నాను నేను, హోమ్ user1 meet/c సిలోకి పంపించేస్తున్నాను. ఓకే, ఇది ఓకే, MV CPకి R వెళ్తుంది, MVకి డైరెక్ట్ వెళ్ళిపోతుంది. ఇప్పుడు నేను CD బ్యాక్ వెళ్ళి LS లో చూస్తే సిలోకి వెళ్ళాలనుకుంటే CD LS చూడండి ఉన్నాయి. ఇప్పుడు బిలో ఉంటాయి, CD బిలో ఉంటాయి అండ్ సిలో ఉంటాయి. అదే మీరు ఏలో చెక్ చేస్తే ఉండవు, ఎందుకంటే నేను మూవ్ చేసినా కదా, డాట్ వెళ్తే బ్యాక్ వెళ్తా. ఇప్పుడు LS చూస్తే ఏ ఉంది, CD A అని కొడితే అలా చెక్ చేస్తే ఏమి ఉండదు, ఎందుకంటే మూవ్ చేశాను. సో మనం ఈరోజు ఏం నేర్చుకున్నాం, CP, MV అండ్ RM 3 కమాండ్స్ చాలా ఇంపార్టెంట్. CP, MV అండ్ RM ఇవి చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు నేను మీకు టాస్క్ ఇస్తాను. ఇప్పుడు మీకు చెప్పిన కదా, ఇక్కడ కర్లీ బ్రాకెట్లో మీరు ఏది ఇస్తే అది వస్తుందని. సో నేనేం చెప్తున్నా అంటే,
మీరు A to Z అనే ఒక ఫోల్డర్స్ క్రియేట్ చేసి, ఓకే, A to Z అనే ఒక ఫోల్డర్ క్రియేట్ చేయండి. ఓకే, A to Z అనే ఒక ఫోల్డర్ క్రియేట్ చేశారా? మళ్ళీ ఏలో A to Z అని క్రియేట్ చేయండి. ఆ A to Z అనే ఫోల్డర్, సారీ, ఏలో 1 to 10 అనే ఫోల్డర్స్ క్రియేట్ చేయండి. 1 to 10 లోపల ప్రతి దాంట్లో ఏం చేయాలి? ఓకే, టాస్క్ నేను చెప్తాను, అది చేయండి, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్. సో మనం అది జస్ట్ ఒకటి నేను కమాండ్స్ కూడా చెప్తాను, జస్ట్ ఫాలో అప్ అవ్వాలి అంతే. ఓకే, ఫస్ట్ ఏంటంటే క్రియేట్ మల్టిపుల్ ఫోల్డర్స్. ఎలాగా? ఒక ఫోల్డర్ తీసుకోండి, ఎందులో ఎక్కడ ఒక దగ్గర మీరు స్టార్ట్ చేయండి. ఎలాగా? mkdir కర్లీ బ్రాకెట్ a .z. ఓకే, ఇది చేస్తే A to Z అనే ఫోల్డర్స్ వెళ్తాయి. అండ్ గో ఇన్సైడ్ ఏ ఫోల్డర్. సో ఇక్కడ ఏం చేయండి? ఎలా వెళ్తారు? cd_a. ఓకే, cd_a. సో వన్స్ ఇది వెళ్ళి లోపలికి వెళ్ళిన తర్వాత ఏ ఫోల్డర్లో మళ్ళీ మల్టిపుల్ క్రియేట్ చేయండి. క్రియేట్ మల్టిపుల్ ఫోల్డర్స్. దిస్ టైమ్ 1 to 10 mkdir 1 to 10. ఓకే, ఇప్పుడు ఏమైంది? మనం A to Z అనే ఫోల్డర్ క్రియేట్ చేసినాం, 1 to 10 అనే ఫోల్డర్ చేసినాం. దీంట్లో మళ్ళీ 1లోకి వెళ్ళండి, గో ఇన్సైడ్ 1 ఫోల్డర్. ఓకే, ఇది ఏ ఫోల్డర్, ఇది 1 ఫోల్డర్. ఓకే, ఎలా వెళ్తాము? cd_1. ఓకే, సో ఇది అయిపోయిన తర్వాత మనం ఈ 1 లోపల మనం ఒక ఫైల్ క్రియేట్ చేస్తాం. ఏమని క్రియేట్ చేసాము? ABC అనే ఫైల్ క్రియేట్ చేస్తాం. ఓకే, ABC ఫైల్. ఎలాగా? టచ్ ABC. సో దీంట్లో ఏమని రాస్తాం మనం? echo అనే కమాండ్ ఉపయోగించి దిస్ ఈజ్ a virus. ఓకే, ఇది రాసేసి దీంట్లోకి పంపించేస్తాం ABC అని. ఓకే, దీంట్లోకి వెళ్ళిపోతుంది ఈకో దిస్ ఇస్ వైరస్ అని చెప్పి ఏబీసీలోకి వెళ్తుంది. ఇప్పుడు మనం ఏం చేస్తాము? ఇదంతా అయిన తర్వాత ఇప్పుడు 1లో ఉన్నది, ఈ ఏబీసీ అనే ఫైల్ 1లో ఉంది, కానీ నాకు 10లో కూడా వెళ్ళాలి. సో నేనేం చేస్తాను? ఇప్పుడు కమాండ్ ఇస్తాను, సిపి ఏబీసీ. ఎందులోకి మూవ్ చేయాలి? నేను కమాండ్ ఇస్తాను. ఇక్కడ ఇస్తాను. ఎలాగా? చూడండి, పాత్ ఏంటి? లెట్స్ సే /home/user1/meet లోపల ఫోల్డర్ ఉంది అనుకోండి. ఏ లోపల ఉంది నాది 1 to 10 కదా. సో నేనేం చేస్తాను? ఫస్ట్ ఏ లోపలికి వెళ్తాను. ఏ లోపలికి వెళ్ళిన తర్వాత 1 నుంచి 10, 1లో ఉన్నది ఆల్రెడీ, ఇది నేను 2 to 10 వరకు వెళ్ళాలి. సో నేను ఏం చేస్తాను? 2 to 10 అని ఇలా ఇచ్చేస్తాను. సో అన్ని కాపీ అయిపోతాయి 2 to 10లోకి. ఇదే మనం ప్రాక్టీస్ చేద్దాం, ఇంతే, ఏం లేదు. ఓకే, సో ఇది నేను పక్కన పెడతాను. ఫస్ట్ ఒక్కొక్కటిగా ప్రాక్టీస్ చేద్దాం. సో నేనేం చేస్తాను అంటే ఫస్ట్ సిడి క్లియర్ చేస్తున్నాను అంతా. క్లియర్. నేను ఒక యూజరే చేంజ్ చేస్తాను. ఈ యూజర్లో ఉన్నాను, ఉబంటులోకి వెళ్ళిపోతాను. ఓకే, సిడి ఎగ్జిట్. నేను ఉబంటులో ఉన్నాను, ఉబంటు హోమ్ ఫోల్డర్లో ఉన్నాను. రైట్, ఇప్పుడు ఎక్కడ ఉన్నాను? పీడబ్ల్యూడి ఏంటి? ఉబంటు ఫోల్డర్లో ఉన్నాను. ఎల్ఎస్ చేస్తే దీంట్లో చాలా ఉన్నాయి. ఐ విల్ గో టు డెస్క్టాప్. ఓకే, సిడి డెస్క్టాప్. ఇప్పుడు ఉబంటు యొక్క డెస్క్టాప్లో ఉన్నాను నేను. ఓకే, చూడండి, ఎల్ఎస్ ఇలా ఏం లేదు, నాకు బ్లాంక్ ఉంది. ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను? ఉబంటు డెస్క్టాప్లో ఒక ఫైల్ క్రియేట్ చేస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫోల్డర్, ఏంటి? సిడి మీట్ అనే ఒక ఫోల్డర్ క్రియేట్ చేస్తున్నా. mkdir మీట్ ఒక ఫోల్డర్ క్రియేట్ చేసిన. మీట్ అనే ఫోల్డర్ క్రియేట్ అయింది. ఇప్పుడు దీని లోపలికి వెళ్ళిపోతున్నా. ఫస్ట్ నేను
తర్వాత మనం ఏమైనా చేసుకోవచ్చు దీంట్లో. మీట్ లోపలికి వెళ్ళిన. ఓకే, ఇక్కడ ఏం చేస్తున్నాను, ఎల్ఎస్ ఏం లేదు. ఇక్కడ మళ్ళీ నేను ఫస్ట్ ఫోల్డర్స్ క్రియేట్ చేస్తున్నాను, A to Z, mkdir కర్లీ a డాట్ డాట్ సారీ a డాట్ డాట్ z. ఓకే, సో ఇప్పుడు నేను ఇక్కడ ఎల్ఎస్ చేయగానే A to Z అనేది మొత్తం ఫామ్ అయినాయి. ABCDEFGH అని అన్ని ఫోల్డర్స్ ఫామ్ అయినాయి. ఇవి ఫోల్డర్స్ అని మనకి ఎలా తెలుసు, ఇది బ్లూ కలర్ లో ఉన్నాయి. ఇప్పుడు నేను ఏ లోపలికి వెళ్తున్నాను చూడండి సింపుల్ గా. మళ్ళీ ఇప్పుడు ఎలా వెళ్తున్నాను లోపలికి, సిడిలో ఏ లోపలికి వెళ్ళిన చూడండి, ఏ అనే ఫోల్డర్ లోపలికి వెళ్ళిన. ఇప్పుడు చూసే ఎల్ఎస్ చూస్తే దీంట్లో ఏం లేదు. ఇక్కడ ఏం చేస్తున్నా, 1 to 10 చేస్తున్నా, mkdir కర్లీ 1 డాట్ డాట్ 10. ఓకే, ఇప్పుడు ఇక్కడ చూస్తే 1 to 10 కూడా క్రియేట్ అయిపోయినాయి. ఓకే, కానీ నేను ఇప్పుడు 1 లోపలికి వెళ్ళాలి, 1 లోపలికి సిడి 1. ఇప్పుడు దీని పాత్ చూడండి ఎలా ఉంటుందో, PWD అని కొడితే చూడండి చాలా పెద్దది. హోమ్ లోపల స్లాష్ లోపల హోమ్ లోపల ఉబంటు లోపల డెస్క్టాప్ లోపల మీట్ లోపల ఏ అనే ఫోల్డర్ ఉంది, దాని లోపల ఇంకొక 1 అనే ఫోల్డర్ ఉంది. ఇందులో నేను ఒక ఫైల్ క్రియేట్ చేస్తున్నా, లెట్స్ సే టచ్, లెట్స్ సే వైరస్, ఒక వైరస్ అనే ఫైల్ నేమ్ క్రియేట్ చేస్తున్నా. సో నేను ఏం పంపిస్తున్నా దీని లోపలికి, ఈకో హాయ్ this is a virus file. Okay, this is a virus file. ఎందుకు పంపిస్తున్నాను, వైరస్ లోకి పంపిస్తున్నాను. లోపలికి వెళ్ళిపోయింది డాటా అంతా. ఈ హాయ్ దిస్ ఇస్ వైరస్ ఫైల్ అనేది వైరస్ ఫైల్ లోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు చూద్దాం దాంట్లో ఉందో లేదో. క్యాట్ వైరస్ చూడండి, హాయ్ దిస్ ఇస్ ఎ వైరస్ ఫైల్. పర్ఫెక్టా, ఇంతవరకు ఓకే కదా. కానీ ఈ వైరస్ అనేది నేను ఎందులో పంపేయాలనుకుంటున్నాను, ఇప్పుడు నేను 1 లో ఉన్నా కదా, మిగిలిన 2 నుంచి 9 వరకు అన్నింటిలోకి పంపేయాలనుకున్నా ఒకటేసారి సింగిల్ కమాండ్. ఎలా, ఈజీ, ఏం లేదు. ఏం చేయాలి నేను, సిపి వైరస్. ఓకే, నేను కాపీ చేస్తున్నా కదా, సిపి వైరస్ ఎక్కడ ఉన్నా, నేను ఈ పాత్ లో ఉన్నా, ఈ A1 లో ఉన్నా. ఓకే, ఇది కాపీ పేస్ట్ చేస్తాను నేను సింపుల్ గా. ఓకే, పేస్ట్, ఇది కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేస్తా ఫస్ట్. ఇది అయిపోయిందా. ఇక్కడ ఏ వద్దు నాకు, సారీ 1 వద్దు, 1 కాకుండా మిగిలిన అన్నిటిలోకి వెళ్ళాలి. సో నేనేం చేస్తాను ఇప్పుడు, కర్లీ బ్రాకెట్ ఇచ్చి 2 to ఓకే సారీ 2 డాట్ డాట్ 10 అని కొట్టేసిన. ఓకే, ఇప్పుడు ఏమవుతుంది, కాపీ నేనేం చేస్తున్నా ఇప్పుడు, ఈ వైరస్ ఫైల్ ని సిపి అని వైరస్ ఫైల్ ని ఎక్కడికి మూవ్ చేస్తున్నా, హోమ్ లో ఉబంటులో డెస్క్టాప్ లో మీట్ లో ఏలో 1 లో ఆల్రెడీ ఉంది, 1 లో మనం ఆల్రెడీ క్రియేట్ చేసినాం. 2 నుంచి 10 వరకు కాపీ చేసేస్తున్నా. ఓకే ఓకే, సో కాపీ చేయాలంటే ఫస్ట్ ఏం చెప్పినా -r అనేది యాడ్ చేయాలి, సిపి -r. ఓకే, కాపీ అయిపోయింది. ఎక్కడ, 2 to 10 లో. లెటర్ సి, మనం 1 నుంచి బయటకు వచ్చేద్దాం. ఫస్ట్ ఏలో ఉన్నా, ఇప్పుడు ఎల్ఎస్ చేస్తే అన్ని ఫోల్డర్స్ కనబడుతున్నాయి. ఇప్పుడు మీరు ఏ ఫోల్డర్ లోకి వెళ్ళినా కానీ వైరస్ అనే ఫైల్ ఉండాలి, ఉన్నదా లేదా చేద్దాం. చూస్ 1 ఫోల్డర్, లెట్స్ సే 5, cd 5 ls, లేదేంటి cd 2 ls, సారీ cd ls, cd 2. One minute. ls, virus is there, cp minus cv crb virus home ubuntu desktop meet a. okay, 2 డాట్ డాట్ 10 curly bracket close and slash. ఓన్లీ 10కి వెళ్ళింది.
1 minute. There's a small confusion. ఇక్కడ కొంచెం ఓన్లీ 10కి వెళ్తుంది కానీ అలా వెళ్ళకూడదే ఇది ఓకే 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 yes. So there is a command here. Sorry, there's a command cp minus r. Let's say, sorry, I would like to go first inside one cd 1, okay, ls. So I want to move this particular virus to all other directories, right? So for that I have to type something like parallel. Okay, parallel is not there, then cp minus r virus, then give 3 colons, then give the directories where you want to forward. Let's say home, let's say user ubuntu, desktop, meet, let's say a 2, then copy and paste the others. Okay, one minute, I'll copy this. It becomes very heavy for you, I know. Instead of that, ఇవి తర్వాత మాట్లాడుకుందాం ఎందుకంటే ఇవి చాలా పెద్ద పెద్ద అయిపోతున్నాయి. ఇక్కడ చూపిస్తాను ఎలా చేయాలనేది. Okay, I need to install the more utils. Okay, install, no, app install parallel. Okay, so anyway, there is a problem with this because కొంచెం ఒక కమాండ్ ఇన్స్టాల్ అయ్యాల్సింది ఉంది. సో దానివల్ల ప్యారలల్ కాపీ అవ్వట్లేదు. ప్యారలల్ అనే ఒక కమాండ్ ఉంటుంది. ప్యారలల్ చేసి మనం ఫోల్డర్ నేమ్స్ ఇస్తే అది యాక్చువల్ అవుతుంది, కానీ ఇందులో ఏంటంటే ఆ పర్టికులర్ కమాండ్ లేదు, మనం ఇన్స్టాల్ చేయాలి, ఇన్స్టాల్ చేయనివ్వట్లేదు. విల్ సీ లేటర్ దిస్. ఓకే,
సో మనకి ఏంటంటే మేజర్ గా ఈ రోజుకైతే ఫస్ట్ అట్లీస్ట్ సిపి కాపీ అండ్ మూవ్ డిలీట్ అనే కమాండ్స్ ఎలా అర్థం చేసుకోవాలనేది మనం చూద్దాము. సో బేసికలీ 2 ఫోల్డర్స్ క్రియేట్ చేసి మీట్ అండ్ మీట్2 అనే 2 ఫోల్డర్స్ క్రియేట్ చేయండి. దీంట్లో మీట్లో ఏబిసి అనే ఒక ఫైల్ క్రియేట్ చేయండి. ఇది వైరస్ అని లోపల ఐఆమ్ వైరస్ అని రాయండి. అండ్ ఇక్కడ సిడిఈ అనే ఒక ఫోల్డర్ క్రియేట్ చేయండి. సిడిఈ అనే ఒక ఫైల్ క్రియేట్ చేయండి. ఇక్కడ ఐఆమ్ ఏ హ్యూమన్ అని క్రియేట్ చేయండి. అంటే ఇకో చేయాలి, తెలుసు కదా, ఇకో ఏబిసి ఇకో సిడిఈ. ఓకే, ఇది చేసిన తర్వాత ఇక్కడ ఎంకేడిఏఆర్, ఇది ఎంకేడిఏఆర్, ఇది కూడా ఎంకేడిఏఆర్, ఇది టచ్. సో మీరు ఇక్కడ క్యాట్ చేయండి, క్యాట్ ఏబిసి చెక్ చేసుకోండి, ఇది వస్తుంది ఐఎంఏ వైరస్ అని. ఇక్కడ క్యాట్ సిడిఈ చేస్తే ఇక్కడ ఇది వస్తుంది ఐఎంఏ హ్యూమన్ అని. సో మీరు ఇప్పుడు ఏం చేయాలి, ఫస్ట్ కాపీ సిడిఈ టు మీట్, అంటే ఇది ఇటు కాపీ చేయాలి, తర్వాత ఇది ఇటు కాపీ చేయాలి. అంటే సిపి ఏబిసి2 ఇది మీట్లో ఉంది కాబట్టి మీట్2లోకి షిఫ్ట్ చేయాలి. ఎలా, పాత్ ఇచ్చేసి అప్ టు మీట్2లోకి వెళ్తే ఆటోమేటిక్గా మూవ్ అయిపోతుంది. సిమిలర్లీ ఇది కూడా క్యాట్ సిడిఈ డాట్ 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 వాట్ ఎవర్ ద పాత్, తర్వాత మీట్. ఓకే, సో ఇది ఇటు షిఫ్ట్ అయింది, ఇది ఇటు షిఫ్ట్ అయింది. తర్వాత ఏం చేస్తాము, మీట్లో ఏబిసిడి రిమూవ్ చేయాలి, ఆర్ఎం ఏబిసి ఇన్ యువర్ మీట్. అలానే ఇక్కడ ఆర్ఎం సిడిఈ. ఫైనల్ ఏమొస్తుంది, సిడిఈ ఇక్కడ ఉంటుంది, ఏబిసి ఇక్కడ ఉంటుంది. సో ఇది టాస్క్, చాలా ఈజీ టాస్క్. ఇది మీరు ప్రాక్టీస్ చేయండి. ఓకే, దీంట్లో మేజర్ కాన్సెప్ట్ ఏంటంటే మనకు కాపీ, రిమూవ్, మూవ్ అనే కమాండ్స్ మనకి నేర్చుకోవడానికి. ఓకే, ఓకే, ఇంతవరకు నేర్చుకుంటే సరిపోతుంది. ఎందుకంటే ఆ ప్యారలల్ ఏదైతే ఏ టు జెడ్ అనేది అండ్ 1 to 10 అనేటివి మల్టిపుల్ ఫోల్డర్స్ క్రియేట్ చేయడానికి మనకి యూజ్ అవుతాయి అన్నమాట. సో కానీ ఏంటంటే ఇందులో మల్టిపుల్ ఫైల్స్ కాపీ చేయడానికి ప్యారలల్ అనే కమాండ్ యూజ్ అవుతుంది. అది యాక్చువల్లీ పని చేయట్లేదు ఈ మిషన్ లో, అందుకోసమని నేను చూపించట్లేదు, రేపు చూపిస్తాను అది. ఓకే, సో ఈ రోజుకి ఇంతే, ఎక్కువ స్ట్రెస్ తీసుకోకుండా ఇంత. ఈ రోజుకి 3 కమాండ్స్ టోటల్గా ఏమేమి కమాండ్స్ చూసాం మనం, సిపి, ఎంవి, ఆర్ఎం, ఇకో అనే ఒక కమాండ్ చూసాము. తర్వాత మీరు ప్రాక్టీస్ చేసి క్రియేట్ చేయండి, టచ్ మల్టిపుల్ ఫైల్స్ లైక్ 1 to 10 అంటే 10 ఫైల్స్ క్రియేట్ అవుతాయి టచ్ చేసే ఫైల్. అలాగే ఎంకేడిఐఆర్ ఏ టు జెడ్. సో ఇవి ఏ టు జెడ్ అనే ఫోల్డర్స్ క్రియేట్ అవుతాయి, టచ్ చేసే 1 to 10 అనేది ఫైల్ క్రియేట్ అవుతాయి. మీరు ఏమి ఇచ్చినా అది ఆ పేరుతో క్రియేట్ అవుతాయి. ఓకే, సో ఇది బేసిక్ 6 కమాండ్స్. ఇంకా ఫర్దర్ మనం ముందుకు వెళ్ళినా కొద్దీ మనకు ఐడియాస్ వస్తుంటాయి. ఇంకా అట్లీస్ట్ నేను ఒక 100 కమాండ్స్ చెప్పాలి. సో నెక్స్ట్ 1 వీక్ మొత్తం మనము లినక్స్లోనే ప్లస్ బ్యాష్ స్క్రిప్టింగ్ అనే స్క్రిప్టింగ్ నేర్చుకుంటాము. అది అయిన తర్వాత మనం ఫర్దర్ సర్వీసెస్ నేర్చుకుందాం. ఓకే, సో ఈరోజు ఈ 5 ప్లస్ మనకి ఎలాగో ఇప్పుడు కాంటెంట్ వచ్చింది కదా, మూవ్ వెళ్ళాలి, సిడి డాట్ డాట్ బ్యాక్ వెళ్ళడానికి, ఒక ఫోల్డర్ బ్యాక్ వెళ్ళడానికి. సో ఫోల్డర్ అనేది మనకు తెలుసు, ఇప్పుడు టిల్డా అంటే తెలుసు, హ్యాష్ అంటే తెలుసు, డాలర్ అంటే తెలుసు. సో మనకు కొంచెం కొంచెంగా లైనెక్స్ మీద కొంచెం గ్రిప్ వస్తుంది అనమాట. ఇవి వచ్చిందంటే చాలు, మనము ఎక్కడ ఉన్నాము, ఏ ఫోల్డర్లోకి వెళ్తున్నాం అనేది మనకు కాంటెంట్ వచ్చేస్తుంది. వన్స్ రాగానే మనం సర్వీసెస్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను, అంటే వెబ్ సర్వీస్ ఎట్లా క్రియేట్ చేయాలి, ఫైల్ సర్వీసెస్ ఎట్లా క్రియేట్ చేయాలి. సో దాని మీద ఒకసారి మనకు అర్థమైందంటే విల్ బీ మోర్ కాంటెంట్ ఇన్ అవర్ ఫర్దర్, లైక్ డాకర్ ఇన్స్టాల్ చేయడము, ఇంకా ఫర్దర్ వర్చువలైజేషన్లో ఇంకా డీప్లో వెళ్ళడానికి మనకు యూజ్ అవుతుంది. ఓకే, సో దట్స్ ఆల్ ఫర్ ది డే. కొన్ని కమాండ్సే కానీ కొంచెం కన్ఫ్యూజ్గా ఉంటే మల్టిపుల్ టైమ్స్ ట్రై చేయండి, ప్రాక్టీస్. ఓకే,
Okay, that's all for the day.